కృష్ణుడి అల్లరిని ఆపడానికి యశోదమ్మ ఈసారి గట్టిగా ఆలోచించింది. ఇవన్నీ చేయడమంటే తెలివే కావాలి. ఇప్పుడు నా వంతు అని నవ్వుకుంది. ఈసారి కుండను ఒక చెక్క పింజరములో పెట్టి వేలాడదీసింది. ఇప్పుడు చూడాలి ఎలాగోస్తాడో అని సంతోషించింది. కృష్ణుడు చూసి నోరు తెరిచి నిలిచిపోయాడు. అమ్మా, ఇది ఏమి కొత్త జాలి అని ఆశ్చర్యపడ్డాడు. బలరాముడు పక్కన నవ్వేశాడు. కృష్ణుడు తన చేతిని చిన్నగా కేజ్ మధ్య పెట్టి చూశాడు. అయ్యో, ఇది ఎలా తెరుచుతుంది అని చిన్నగా మొహం పెట్టాడు. బలరాముడు, కన్నయ్య, కర్రతో నెట్టి చూడు అన్నాడు. కృష్ణుడి కళ్ళలో మళ్లీ తెలివి మెరిసింది. కృష్ణుడు కర్రతో కుండను నెట్టి ఒక చిన్న పగులు వచ్చింది. అయ్యయ్యో, నెయ్యి బయటకు వస్తోంది అని బలరాముడు కేకేశాడు. ఒక్కసారిగా నెయ్యి కృష్ణుడి తలమీదే జారపడింది. కృష్ణుడు అమ్మో అని కేకవేశాడు. బలరాముడు నవ్వుతూ పొర్లిపోయాడు. యశోదమ్మ బయట నిలబడి చూస్తూ, ఇప్పుడు తెలిసిందా నా కృష్ణుడా అని గర్వంగా నవ్వింది. కృష్ణుడు మాత్రం నెయ్యితో పూర్తిగా తడిచిపోయాడు.